బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గత నెల 27వ తేదీన ఈ ఎన్నిక జరగగా ఇవాళ కౌంటింగ్ జరుగుతోంది. మొత్తంగా కౌంటింగ్ కోసం 2100 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ను లెక్కిస్తున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు లైవ్ ద్వారా అందిస్తారు. పుల్లారావు, చెప్పండి, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఏ విధంగా జరుగుతోంది? ప్రస్తుతం అక్కడున్న అప్డేట్స్ ఏంటి? ప్రసన్న ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం జరిగింది. 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిద్దామని చెప్పేసి మొదట అధికారులు భావించడం జరిగింది. కానీ కౌంటింగ్ ప్రక్రియ కొద్దిగా ఆలస్యంగా మొదలైందని చెప్పవచ్చు. 9 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా పోలైనటువంటి ఓట్లన్నింటినీ కూడా ఒక బండిల్స్ గా కట్టేటువంటి కార్యక్రమాన్ని అయితే చేపడుతూ ఉండడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి కావడానికి సాయంత్రం 4 గంటల వరకు పడుతుందని చెప్పేసి ఆర్ఓ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం 4,46,000 మంది పైన ఓటర్స్ ఉండగా కేవలం 3,36,000 ఓటర్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పట్టభద్రుల స్థానానికి సంబంధించేసి ఏవైతే ఇన్వాలిడ్ ఓట్స్ ఉన్నాయో ఇన్వాలిడ్ ఓట్స్ మొత్తం కూడా పక్కకు పెట్టేసిన తర్వాత మిగతా పోలైన ఓట్లన్నింటినీ కూడా చేసేసి దాంట్లో 50% పైగా ఎవరికైతే ఓటు సాధిస్తారో వారిని విజేతగా ప్రకటిస్తే అవకాశం అయింది. అయితే మొదట ప్రాధాన్యత లెక్క ఓట్లు అనేది మొదటగా కౌంట్ చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ గా చేస్తున్న ప్రక్రియ ప్రకారము బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్లు అన్నింటినీ కూడా ఒక టేబుల్ పై ఉంచుతారు. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసిన తర్వాత వాటినన్నింటినీ కూడా 25 బండిల్స్ చొప్పున కూడా ఒక బండిల్ కట్టుకుంటూ పోతుంటారు. అంటే ఒక 25 బ్యాలెట్స్ సంబంధించి ఒక బండిగా కట్టుకుంటూ వెళ్తారు. మొత్తం ఈ ప్రక్రియ కంప్లీట్ కావడానికి సాయంత్రం 4 గంటల వరకు పడుతుందని చెప్పేసి కూడా తెలియవస్తుంది. సో ఈ బండిల్స్ కట్టిన తర్వాత బండిల్స్ కట్టినటువంటి మొత్తం కూడా బాక్సులు మొత్తం కూడా ఆర్ఓ టేబుల్ మీద ఉంచుతారు. ఆ తర్వాత ఆర్ఓ టేబుల్స్ ఉంచిన తర్వాత 25 బండిల్స్ ని కూడా ఒక్కొక్క బండిల్లో నుంచి ఇన్వాలిడ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు కాబట్టి 52 మంది అభ్యర్థులకు సంబంధించి ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయని చెప్పేసి వాళ్ళకి సంబంధించి మొత్తం కూడా సపరేట్ చేస్తూ పోతారు. ఈ విధంగా చేసిన తర్వాత ఇన్వాలిడ్ ఓట్స్ మొత్తం కూడా కౌంట్ చేస్తారు. ఇన్వాలిడ్ ఓట్స్ మొత్తం కౌంట్ చేసిన తర్వాత ఇన్వాలిడ్ ఓట్స్ మిగతా పోలిన ఓట్లలో 50% పైన ఎవరైతే ఓట్లు సాధిస్తారో వారిని విజేతగా ప్రకటించే అవకాశం అయితే ఉండడం జరిగింది. సో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 50% పైన ఎవరైనా ఓట్లు సాధిస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ 50% పైన కూడా ఎవరు కూడా ఏ అభ్యర్థి కూడా సాధించలేని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించే ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. సో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితాలు తేలినట్లయితే మాత్రం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగితే మాత్రం దాదాపు 48 గంటల నుంచి 72 గంటలు పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆరు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో పోలైనటువంటి 3,36,000 ఓట్లకు సంబంధించేసి మొదట బండిల్స్ కట్టిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికైతే రాదో, ఎవరికైతే దాని సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ చేరుకోరో ఆ తర్వాత రెండో ప్రాధాన్యత అనేది కంటిన్యూ కావాల్సింది. సో ఈ ప్రక్రియ మొత్తం కూడా జరగడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియవస్తుంది. దీనికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా అధికారులు చేసే సందర్భం అయితే ఉంది. మొత్తంగా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది అరౌండ్ ద క్లాక్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉండడం జరిగింది. షిఫ్ట్ గా దీని చేద్దామని భావించడం జరిగింది. మొదట మొదటి షిఫ్ట్ లో 900 మంది, ఆ తర్వాత షిఫ్ట్ లో 900 మంది, ఆ తర్వాత షిఫ్ట్ లో 900 మంది, అంటే రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ప్రజెంట్ గా మాత్రం చూస్తే మాత్రం ఈ బండిల్స్ కట్టే ప్రక్రియ మాత్రం ప్రజెంట్ గా నడుస్తుంది. ప్రసన్న ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.